ఎస్ ప్రొడ్యూసర్స్ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఎగ్జిబిటర్స్ లేవనెత్తిన అంశాల మీద పర్సంటేజ్ సిస్టమ్ దాని మీద వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. మనతో మైత్రి రవి ఉన్నారు. సార్, ప్రధానంగా రెంటల్ వాళ్ళు పెంచమని అడిగారా? అది డిస్కషన్ ఏమైనా జరిగిందా? సడన్గా ఈ పర్సంటేజ్ సిస్టమ్ గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సార్ ఇది పర్సంటేజ్ ఎగ్జిబిటర్ పరిస్థితి బాగాలేదు, పర్సెంట్ మేము దాన్ని ఏమి తప్పుపట్టలేదు సార్. దాన్ని మేము వీఆర్ నాట్ అగేన్స్ట్ దట్. క్లియర్గా ఫస్ట్ నుంచి మేము చెప్తానే ఉన్నాం. అది జరగాలంటే కొన్ని సిస్టమ్స్ రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ రన్ ట్రాక్ రావాలి, గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ రావాలి. ఇవన్నీ స్పీడ్గా చేసేసుకోండి సార్. చక్కగా కూర్చుందాం, హ్యాపీగా మాట్లాడేసి చేసేసుకుందాం. ఏముంది దాంట్లో? దీనికి మేమైతే అగేన్స్ట్ కాదు. సరే, ఇప్పుడు ఉన్న ప్రాసెస్ స్టేటస్కో కంటిన్యూ అయిపోయి ఇవన్నీ జరిగిన రోజున హ్యాపీగా దాన్ని ఆ సిస్టంలోకి వెళ్తాం. ఏముంది సార్, ఏది బెటర్గా ఉంటే దాంట్లో మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాం. ఇది ఒక చిన్న డిస్కషను, ఒక కమిటీలుగా ఫామ్ అయ్యి అటు ఇటు మాట్లాడుకుని అంతా చేసి జస్ట్ 2-3 మీటింగులతో క్లోజ్ చేసుకునేదండి. అదేం ఇబ్బంది కాదు సార్. ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్స్ వైపు నుంచి కొన్ని మార్చాల్సుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయి అంటే దాన్ని మార్చుకోవడానికి కూడా మీరందరూ కూడా సిద్ధమైన ఎట్లా మార్పులు ఏమైనా కావాల్సిన అవసరం ఉందంటారు? అంటే అదేనండి, మా సైడ్ నుంచి ఏంటంటే ఒక రన్ ట్రాక్ సిస్టమ్ అని ఒకటి అడుగుతున్నామండి. ఎందుకంటే మోర్ ట్రాన్స్పరెన్సీ కోసం. అలాంటిది ఇప్పుడు థియేటర్లకి ఈ థియేటర్ అయితే 80%, ఈ థియేటర్ అయితే 60% ఇవ్వచ్చు. అదిరిపోయింది ఇది. ఎట్లా ఇది చేస్తే అందరికి కూడా థియేటర్ రెనోవేట్ చేసుకుని ఆడియన్స్ ఫుట్ఫాల్స్ పెరిగి F&Bకి చాలా కంట్రోల్డ్గా ఉండాలి. మరి వందలు కాకుండా పాప్కార్న్ అంటే 50 రూపాయలు అలా ఆ టైప్లో ఇలాంటి కండిషన్లు అన్నీ మాట్లాడుకుని అందరం తోడ్పడి ఆ ఫుట్ఫాల్స్ పెరిగే తద్వారా అంతా ఇండస్ట్రీ బాగుండాలనే దాంట్లోనే ఆ పాయింట్స్ ఉన్నాయండి. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అండి. పెద్ద రిలీజ్కి ముందు అన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి, లేదంటే కనుక ఎవరి స్టాండ్లోనే వాళ్ళు ఉండాలని చెప్పేసి డిసైడ్ అయిపోతున్నారు. అట్లా లేదు సార్, అలా ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు ఎగ్జిబిటర్ కూడా తన దాంట్లో కళకళలాడాలి, సినిమా వేసుకోవాలని ఉంటారు. అలాగే మేము కూడా ఇప్పుడు నేను పంతాలకు పోయి నీ థియేటర్కి ఏమని మనం అలా ఉండం కదండి. కంపల్సరీ విన్ సిచ్యువేషనే నడుస్తుందండి. అదే విక్టోరియస్ మోడల్ అంతే. ఎక్కడైనా ఏ బిజినెస్లో అయినా విన్ సిచ్యువేషన్లో అందరూ హ్యాపీగా ఉంటామండి. థ్యాంక్ యూ. సో ఇది చెప్తూ ఉన్నారు మైత్రి రవి గారు. ఖచ్చితంగా విన్ సిచ్యువేషన్ అనేది ఉండాలి. అందరితో కలిసికట్టుగానే ఇదంతా కూడా జరగాలి. ఎవరిని వదిలేసి ఎవరి ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి తాము ముందుకెళ్ళే సిచ్యువేషన్ లేదు. అందరూ కలిసికట్టుగానే ముందుకు వెళ్తాం. పెద్ద రిలీజ్కి ముందు అంతా సార్ట్ అవుట్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్ ABN.